నిహారిక గారు. ఇప్పుడు మనతోటి యాక్టర్ నిహారిక గారు ఉన్నారు అందుబాటులో ఫోన్లో. ఆవిడతో మాట్లాడదాం. నిహారిక గారు నమస్తే అండి. సార్ నమస్తే. ఎస్ సార్, నిహారిక గారు ఏం చెప్తారు చెప్పండి చిరంజీవి గారి గురించి ప్లీజ్. సో ఫస్ట్ చిరంజీవి సార్కి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. అలాగే ఆ భగవంతుడు ఆయనకి ఆయుష్, ఆరోగ్య, యోగం అన్ని ఇచ్చి మంచిగా కాపాడాలి. నేను చిరంజీవి సార్కి పెద్ద ఫ్యాన్ అన్నమాట. హలో చెప్పండి చెప్పండి ప్లీజ్ కంటిన్యూ. నేను సార్కి పెద్ద ఫ్యాన్ అన్నమాట. ఈ స్కూల్ లైఫ్ నుంచి సార్ని చూసుకొని వస్తున్నాము. నిహారిక గారు, ఏదైతే ఇప్పుడు మీరు పెద్ద ఫ్యాన్ అని చెప్తున్నారు, మీరు కూడా యాక్టింగ్ ఫీల్డ్లోనే ఉన్నారు. చిరంజీవి గారితో మీరు యాక్ట్ చేసే అవకాశం ఏమైనా వచ్చిందో ఇప్పటి వరకు మీకు? సార్ అదే మన వరప్రసాద్ గారు అడిగారు, బట్ ఓన్లీ వర్క్ చేశాను, బట్ ఏమో తెలీదు ఆ రోజు అది చేయలేకపోయాను. బట్ ఆ సార్ని ఆ రోజు ఫస్ట్ చూసాను నేను. ఎలా అనిపించింది అప్పుడు? అయ్యో అది ఎక్స్ప్లెయిన్ చేయలేనండి, అది ఎలా అనిపించింది అని ఎక్స్ప్లెయిన్ చేయలేను నేను. నెక్స్ట్ సినిమాకి చిరంజీవి గారితో ఆఫర్ వస్తే ఈ డేట్లు అడ్జస్ట్ చేసుకుని చేయగలరు అప్పుడు మరి? షూర్ అండి, ఏం చెయ్యను, వరం అనుకుంటా. ఒక ఆర్టిస్ట్ కి చిరంజీవి సార్ తో వర్క్ చేయాలనేది ఒక డ్రీమ్. రైట్. నాలాంటి ఆర్టిస్ట్ కి అయితే అది నిజంగా అది పెద్ద ఏమంటారు సక్సెస్, లైఫ్ లో సక్సెస్ అన్నమాట, అచీవ్మెంట్. మీరు గతంలో చేసినవి ఇప్పుడు ప్రెసెంట్ ఏం ప్రాజెక్ట్ చేస్తున్నారు? మీరు ప్రాజెక్టులు ఏం చేస్తున్నారు మీరు ఇప్పుడు? నేను యాక్చువల్లీ టెలివిజన్ యాక్టర్ అండి. జీలో వచ్చేసి ఒకటి ఆటో విజయశాంతి అని చేస్తున్నాను. ఆ తర్వాత మా ఛానల్లో ఒకటి నిన్ను కొరియన్ చేస్తున్నాను. ఓకే. ఒక చిన్న ఓల్డ్ మెమోరీస్ చెప్పాలంటే, నేను స్కూల్ కి వెళ్ళేటప్పటి నుంచి చూస్తున్నాను సార్ ని సినిమాలో. దీన్ని ఎస్పెషల్లీ సార్ సినిమా చూడడానికి మా మమ్మీ అప్పటికి బస్ లో వెళ్ళాలి, ఒక 4 kilometers ట్రావెల్ చేయాలి స్కూల్ కి, ఇంటి నుంచి స్కూల్ కి వెళ్ళాలంటే. అప్పుడు మమ్మీ 50 పైసా ఇచ్చేవాడు మాకు బస్ చార్జ్ కని. నేను ఆ 4 kilometers నటరాజ సర్వీస్ చేసి, వాక్ చేసుకొని వెళ్ళి వాక్ చేసుకొని వచ్చి ఆ 50 పైసని అలాగే పెట్టుకునేదాన్ని. అప్పటికి ఒక టికెట్ వచ్చేసి 2 rupees 50 paisa. 10 days వాక్ లో చేసుకొని వస్తే నేను మా అన్న ఇద్దరు మమ్మీకి చెప్పకుండా వెళ్ళి సినిమా చూసుకుని వచ్చేవాళ్ళు చిరంజీవి సార్ మూవీస్ ని. ఏ సినిమా చూసారండి థియేటర్ లో? మీకు ఊహ వచ్చిన తర్వాత చిరంజీవి గారిది చూసిన మొదటి? చాలా మూవీస్ చూసినామండి. అంటే ఊహ వచ్చిన తర్వాత గుర్తున్న సినిమా, మీకు గుర్తున్న సినిమా? అతిలోక సుందరి, జగదేక వీరుడు అయితే ఎన్నిసార్లు చూసినామనేది తెలియదండి. జగదేక వీరుడు అప్పటికి ఆ టైంలోనే ఒక 10-15 times చూసినాం మేము. ఓకే ఓకే ఓకే. అయితే చెప్పండి చిరంజీవి గారికి విషెస్ చెప్పండి, మరొకసారి చెప్పండి మా ద్వారా. చిరంజీవి సార్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మీకు ఆ భగవంతుడు ఆయుష్, ఆరోగ్య, యోగం ఇచ్చి కాపాడాలి చిరంజీవి సార్. రైట్ సార్, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ధన్యవాదాలండి నిహారిక గారు. మీకు మరిన్ని అవకాశాలు కూడా రావాలని, మెగాస్టార్ చిరంజీవి గారితో మీకు ఒక మంచి అవకాశం వచ్చింది, చేజారింది. ఈసారి అలా కాకుండా రావాలని మనం మన ఛానల్ ద్వారా కూడా కోరుకుంటున్నాం. రైట్ సార్, మీరు కంటిన్యూ చేయండి. ఏదైతే మీరు ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు, మీరు నెక్స్ట్ ప్రాజెక్ట్లు ఏమున్నాయి? సార్, నా నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి బొమ్మ హిట్ అని చెప్పేసి ఒక సినిమా స్టార్ట్ అయింది సార్ ఆల్రెడీ. దాంట్లో నా క్యారెక్టర్ కామెడీ అంటే విలన్ బ్యాచ్ లో ఉంటాను నేను. దాంట్లో హైపరాది గారు, అద్రియాబి గారు, తర్వాత గెటప్ సీను గారు, మన ఎస్టీ తేజ గారు, ఈ మన డైరెక్టర్ వచ్చేసి ఆయన ఫ్రమ్ సింగర్ అండ్ ఎంప్లాయీ సార్, ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ. ఆయన కూడా చిరంజీవి గారికి పెద్ద ఫ్యాన్, ప్లస్ ఆయన రామ్ గోపాల్ వర్మ గారి శిష్యుడు. సో ఆయన డైరెక్షన్లో నేను యాక్ట్ చేస్తున్నాను సార్. సో నాకు ఒక మెమొరబుల్ మెమొరీ ఉంది సార్ నాకు బాస్తోని. 2009లో ఆయన స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ తిరుపతిలో విత్ ఫ్లాగ్ హోస్టింగ్ ఆయన అనౌన్స్ చేసినప్పుడు, తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలో బోధన్ మండలంలో హూన్సా గ్రామంలో విత్ ఫ్లాగ్ హోస్టింగ్ చేసింది, ఓపెనింగ్ ఆఫీస్ ఓపెన్ చేసింది నేను ఒక్కడనే సార్. అది అప్పట్లో పేపర్ కూడా వచ్చింది. సో ఆయన కోసం ఎంత చేసినా తక్కువ అనిపిస్తుంది సార్.
సో వన్స్ అగైన్ మా బాస్ మెగాస్టార్ గారికి మనస్ఫూర్తిగా హ్యాపీ బర్త్డే చెప్తూ థ్యాంక్ యూ సార్. అండ్ ఇంత మంచి అవకాశం ఇచ్చిన నాకు ఏఎన్ఎన్ ఛానల్ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను సార్. అంటే థ్యాంక్ యూ సో మచ్ ఇంకొకటి సార్, ఏదైతే సాంగ్స్ అన్నయ్య డాన్స్ మెగాస్టార్ చిరంజీవి సార్, ఆయన మార్క్ సార్, ఆయన దానికి సంబంధించి మన ప్రేక్షకుల కోసం మీకు గుర్తున్న ఒక సాంగ్ ప్లే చేయడం కానీ, లేదా సాంగ్ పాడటం కానీ, లేదంటే ఒక డైలాగ్ చెప్పడం కానీ, ఏదైనా చిన్నది ఏదన్నా ఇక్కడ హమ్ చేయటమే డెఫినెట్లీ ప్రేక్షకుల కోసం చిన్న రిక్వెస్ట్ సార్. నేను ఎక్కడా యాక్టింగ్ నేర్చుకోలేదు, సింగింగ్ నేర్చుకోలేదు, డబ్బింగ్ నేర్చుకోలేదు. కానీ నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఈ 21 నుంచి 26 వరకు నేను కొన్ని సినిమాలకు వాయిస్ ఓవర్ ఇచ్చాను, డబ్బింగ్ చెప్పాను, 2 సినిమాలకు పాటలు రాశాను, 14 సినిమాలు యాక్టింగ్ చేశాను. అందులో జిగ్రీస్ కళ్ళు కంపౌండ్ సినిమాలో డైలాగ్ ఆర్టిస్ట్గా నేను పేరు తెచ్చుకున్నాను సార్. సో డెఫినెట్గా మా బాస్ కోసం ఒక సాంగ్ పాడుతున్నాను. సాంగ్ పాడిదిరు కానీ మీరు అందుబాటులో నెక్స్ట్ ఫోన్ మాట్లాడి మీరు ప్లీజ్ సాంగ్ సార్, పాడిదిరు ప్లీజ్ కానీ డెఫినెట్లీ. మనతోటి సినీ డైరెక్టర్, సీనియర్ డైరెక్టర్ గీతా మోహన్ గారు, గీతా కృష్ణ గారు మనతోటి ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం డైరెక్టర్ గారితో. గీతా కృష్ణ గారు నమస్తే సార్. నమస్తే అండి. గీతా కృష్ణ గారు, మెగాస్టార్ చిరంజీవి బర్త్డే ఈరోజు. ఎంతో మంది విషెస్ తెలియజేస్తున్నారు. గీతా కృష్ణ గారు అంటే చిరంజీవి గారు అభిమానించే వ్యక్తుల్లో చాలా టాప్ లో ఉంటారు. మీరు కూడా మీరేమంటారు చెప్పండి ప్లీజ్. ఇవాళ అంటే 22nd ఆయన బర్త్డే కదా, ఆ బర్త్డే శుభాకాంక్షలు తెలపడానికి నేను ఐ యాక్సెప్టెడ్ అనమాట. సో యాక్చువల్ గా మెగాస్టార్ చిరంజీవి గారు ఎవ్రీ ఇయర్ లా చేసుకోవటం అనేది మంచిదే, కానీ యాక్చువల్ గా అవసరం లేదు. ఎందుకంటే ఆయన వయసు పెరిగి వెళ్ళి ఆయన యొక్క పర్సనాలిటీ తగ్గుతుంది. బికమింగ్ యంగ్ అనమాట. అనవసరంగా మీరు అందరికీ రిమైండ్ చేసి నా ఏజ్ ఎంత అని చెప్పడం తప్పితే ఒక అభిమానంతో చెప్తాం. ఆయన యొక్క బర్త్డేకి ఐ విష్ హిమ్ వెరీ హ్యాపీ అండ్ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఆన్ హిస్ బర్త్డే, అండ్ హీ షుడ్ లివ్ మోర్ అండ్ డూ మెనీ వెరీ బ్యూటిఫుల్ మూవీస్ అని నా కోరిక. బట్ ఊరికి ఆ చిన్న సజెషన్ ఎందుకు ఇచ్చానంటే, ప్రతి సంవత్సరం వీళ్ళకి ఇలా చేయడం, వాళ్ళు వయసు చెప్పడం, ఈ జనజీకి వీళ్ళు ముసోళ్ళు అయిపోయడం చెప్పడం అలా ఉంటుందని నా ఉద్దేశం యాక్చువల్ గాను. బట్ ఎనీవే ఐ విష్ హిమ్ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే అండ్ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. స్టిల్ లాట్ ఆఫ్ మూవీస్ హి హాస్ టు డూ అని ఐ రియలీ ఆకాంక్షిస్తానని చెప్పేసి మీకు మీ ఛానల్ ఏనన్నా ఇది అవును సార్, మీకు అక్కడ వెళ్ళపట్లేదు మీ వాళ్ళు సార్ అవును. ఏఎన్ఎం తరఫున ఐ విష్ హిమ్ వెరీ వెరీ హ్యాపీ వార్మ్ రిగార్డ్స్ టు హిమ్ ఆన్ హిస్ బర్త్డే. థ్యాంక్ యూ. ధన్యవాదాలండి గీతా కృష్ణ గారు, మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసినందుకు అండ్ చిరంజీవి గారికి మీ విషెస్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. మీరు సార్ క్రాంతి కుమార్ గారు, మీరు పాట పాడాలి మంచిది, మీ ఇష్టమైనది అన్నయ్య గారిది. ఓకే సార్, డెఫినెట్గా నాకు ఇష్టమైన సింగర్ బాలు గారి ఆశీస్సులతో ఆయన పాడినటువంటి ఒక పాటని నేను హమ్ చేస్తాను సార్. గుర్తున్నది.